Good morning, good afternoon, good evening, people. Welcome to Akash Academy. So, ఈ వీడియోలో we will learn APPSC 2025 history questions ఎక్కడి నుంచి వచ్చాయి. Yes, this source can be the one-stop solution for your history preparation, at least for your ancient and medieval history preparation. మీకు అర్థమవుతుందా? ఈ వీడియో బైలింగ్వల్ ఉంటుంది. సో తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరు చూసుకోవచ్చు. క్లియర్? అండ్ ట్రస్ట్ మీ గైస్, దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ అన్ ఐ ఓపెనర్ ఫర్ యూ. మార్కెట్లో ఇన్ని సోర్సెస్, ఇన్ని పుస్తకాలు, 1000 పేజీల పుస్తకాలు ఉన్నాయి హిస్టరీకి. కానీ క్వశ్చన్స్ వస్తున్నాయా? మరి ఆ 1000 పేజీల నుంచి క్వశ్చన్స్ రావాలి కదా, వస్తున్నాయా? రావడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా మన దగ్గర రీటైన్ అవ్వడం లేదు. ద మేజర్ ప్రాబ్లమ్ ఇస్ దిస్. సో ఇన్ దిస్ వీడియో ఒక్కొక్క క్వశ్చన్ విత్ ప్రూఫ్ నేను అప్లోడ్ చేశాను, విత్ ప్రూఫ్. క్లియర్? సో లెట్ us డిస్కస్ ఫ్రమ్ లాస్ట్. ఇందులో 20 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సీ ద క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 17. Which of the above buildings were constructed during the reign of Akbar? By the way, this is APPSC last prelims paper of group 1. Okay, I think 2024 లో అయిందిగా. Yes, 2024 లో అయింది. Which of the following above buildings were constructed during the reign of Akbar? Buland Darwaza, Tomb of Humayun, Jama Masjid, Tomb of Salim Chisti. Now see this source. ఈ సోర్స్ పేరు, ఈ సోర్స్ బుక్ ఇది ఏ సార్ అనేది నేను లాస్ట్లో చెప్తాను. క్లియర్? ఒక్కసారి మీ ట్రస్ట్ బిల్డ్ అవ్వనియండి, దాని తర్వాత మీకు చెప్తాను లాస్ట్లో. సి హుమాయూన్ స్టోమ్ ఏం రాస్తుంది? అక్బర్ స్టోమ్, హుమాయూన్ స్టోమ్. ఎస్. బులంద్ దర్వాజా. ఎస్. మా మస్జిద్, జామా మస్జిద్. దిస్ ఇస్ జామా మస్జిద్. అండ్ టోమ్ ఆఫ్ సలీం చిస్టి. Tomb of Akbar's tomb at Sikandra near Agra was completed by Jahangir. ఇది కాదు. సో దిస్ క్వశ్చన్ కెన్ ఆల్సో బి డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ బుక్ ఆల్సో. ఓకే, ఎందుకంటే ఈ పుస్తకంలో సూఫీ అనే చాప్టర్లో రాసి ఉంటుంది దట్ అక్బర్ అనేవాడు సలీం చిస్టీకి యొక్క ఫేవరెట్ డిసైపుల్ అనమాట. వాట్? సో ఈ పుస్తకం నుంచే ఈ ఆప్షన్ కూడా డిరైవ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. షేర్ షాస్ ల్యాండ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్. Land was classified into 3 categories on the basis of produce of the land. చూడండి, lands were classified into 3 classes. చూసారా? దన్ డైరెక్ట్ ఆప్షన్ ఎక్కడ ఇంగ్లీష్ కూడా మారలేదు. ల్యాండ్ వాజ్ మెజర్డ్ అకార్డింగ్ టు యూనిఫామ్ సిస్టమ్. చూడండి, ల్యాండ్ సర్వే వాజ్ కేర్ఫుల్లీ డన్. హీ ఇంట్రడ్యూస్డ్ అ షెడ్యూల్ ఫర్ క్రాప్ రేట్స్. ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ ఈయన క్రియేట్ చేశారు. ఎవరు? షేర్ షా సూరి. దిస్ ఆల్సో డన్. నౌ 1/4 వాజ్ కలెక్టెడ్ యాజ్ ట్యాక్స్. ఐ అగ్రీ, ఈ ఆప్షన్ లేదు. ఓకే, ఈ ఆప్షన్ లేదు. బట్ స్టిల్ మనం ఇది క్యాన్సిల్ చేయొచ్చు, అండ్ 50-50 మనకు వచ్చేస్తాం. మనం 50-50కి వచ్చేస్తాం అట్లీస్ట్. ఓకే, సి ఎవరైనా యూపీఎస్సీ అయినా ఏపీఎస్సీ అయినా గెస్ వర్క్ లేకుండా పన్నవదు. మీకు అర్థమైందా? అట్లీస్ట్ మనం 50-50 కైనా రావాలి కదా. ఎస్. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. భక్తి సెయింట్, ఏరియా ఆఫ్ ద మూమెంట్. ఇప్పుడు శ్రీ చైతన్య ఇచ్చారు. సేమ్ సోర్స్, పుస్తకం ఏది మారట్లేదు. నేను అదే పుస్తకం నుంచి వేరే స్క్రీన్ షాట్స్ పెడుతున్నాను. క్లియర్? చైతన్య మహాప్రభు, బెంగాల్. అర్థమవుతుందా? నౌ తుకారాం, కంటెంపరీ ఆఫ్ మరాఠా కింగ్. ఒకవేళ మరాఠా కింగ్తో కంపేర్ చేస్తున్నారు అంటే ఎక్కడో దగ్గర ఈయన మహారాష్ట్ర నుంచి అవ్వాలి కదా. సో ఈజీగా మనం దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎస్. నౌ తులసీదాస్ అండ్ వల్లభాచార్య అండ్ తులసీదాస్ కూడా ఇక్కడే ఉండాలి. వెయిట్ ఎ సెకండ్, జస్ట్ ఎ సెకండ్. యా, తులసీదాస్ కూడా ఉంది ఇక్కడ. ఓకే, తులసీదాస్ depicted Rama as incarnation,
wrote Ramcharitamanas? He was a Varkari. He was a Varkari. ఓకే, సో ఇక్కడ మనం 50-50కి చేరుకోవచ్చు. ఎస్, దిస్ సోర్స్ ఈస్ ద బెస్ట్ సోర్స్ ఫర్ ఏపీ హిస్టరీ. మొత్తం మ్యాక్సిమం అన్ని కవర్ అవుతాయి. పైగా ఏపీపీఎస్సిలో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కాకుండా ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి హిస్టరీలో. అగ్రీ విత్ మీ? ఒకసారి సర్వే చేయండి మీరే. ఎస్, అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ కాంప్రహెన్సివ్ ఫ్యాక్చువల్ బుక్. క్లియర్? నేను తెలుగు మీడియంలో ఎందుకు చెప్తున్నాను అంటే మెజారిటీ ఆఫ్ ఆంధ్ర ఆస్పిరెంట్స్, తెలుగు మీడియం ఆస్పిరెంట్స్, మన అకాడమీ వాళ్ళు, మన ఈ కోచింగ్ మాఫియా వాళ్ళు చాలా మాటకు వీళ్ళకి డైవర్ట్ చేస్తున్నారు. సోర్సెస్ ఎక్కువ చెప్పి దే ఆర్ బర్డనింగ్ దెమ్. దట్ ఈస్ వై ఈ ఆకాష్ అకాడమీ ఈ ఇనిషియేటివ్తో వచ్చింది. ఓకే, నౌ పర్షియన్ ట్రావెలర్ అబ్దుర్ రజాక్ విజిటెడ్ విజయనగర కింగ్డమ్ ఇన్ ద రీన్ ఆఫ్. ఇప్పుడు చిన్న లిస్ట్ పెట్టాడు ఈ పుస్తకంలో. దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఫారెన్ ట్రావెలర్స్ విజిటింగ్ మన విజయనగర. సీ దిస్. అబ్దుర్ రజాక్ పర్షియా నుంచి వచ్చాడు, దేవరాయ్ 2కి వచ్చాడు. సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్, అదే పుస్తకం నుంచి. నేను పుస్తకం మార్చడం లేదు. క్లియర్? కువత్ ఉల్ ఇస్లాం మాస్క్ ఇన్ ఢిల్లీ వాజ్ బై. సేమ్ అదే పుస్తకం. కువత్ ఉల్ ఇస్లాం మాస్క్ ఐబక్, కుతుబుద్దీన్ ఐబక్, అదే పుస్తకం. లూసెంట్ ఎంత బల్కీగా ఉంటుందో, ఎంత ఫ్యాక్చువల్గా ఉంటుందో మాకు తెలుసు. సో లూసెంట్ చదివే రీటైన్ చేసే శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది. దిస్ బుక్ బికమ్స్ వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, చోలాస్ యొక్క ఫౌండర్ ఎవరు? ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ మనం గుర్తించాలి. చోలా ఎంపైర్ వాస్ ఫౌండెడ్ బై పరాంతక వన్. అయ్యా, మన పుస్తకంలో ఫస్ట్ లైన్లోనే ఉంది, చోలాస్ ఫౌండర్ వాజ్ విజయాలయ. సో దిస్ ఈస్ ద ఆన్సర్. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్, రాష్ట్రకూట రాంగ్లీ మ్యాచ్. అయినా ఈ పుస్తకంకి ఏపీపీఎస్సికి ఎటువంటి సంబంధం లేదు. మీకు అనిపిస్తుందేమో 2024లో ప్రిలిమ్స్ అయింది కదా సార్, దాని తర్వాత ఈ పుస్తకం లాంచ్ చేసాడేమో. అయ్యా, ఈ పుస్తకం నేను 2023 ప్రిలిమ్స్ యూపీఎస్సి కోసం చదువుతున్నాను. అప్పటి నుంచి ఇదే పుస్తకం. ఈ మార్క్స్ చూసారా? 4 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ అదే మార్క్ చేస్తున్నాను నేను. అదే ఏపీపీఎస్సి 2024లో అయింది. ప్లస్ దిస్ ఈజ్ నో వే రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్. దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూపీఎస్సి. క్లియర్? అంటే ఎందుకు సార్ మన కోచింగ్ ఇండస్ట్రీ వాళ్ళు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు ఇస్తున్నారు? అయ్యా, దిస్ ఈజ్ ఆల్ డైవర్షన్. మీకు అర్థమవుతుందా? ప్రిలిమ్స్ అనేది పెద్ద మార్కెట్, మీకు అర్థం అవ్వాలి. ప్రిలిమ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 2 lakh పీపుల్ ఇస్తారు. గ్రూప్ 1 అనుకోండి, గ్రూప్ 2 అనుకోండి, ఎగ్జాంపుల్. కానీ మెయిన్స్ ఎంతమంది ఇస్తారు? దీనికి సగానికి సగం అయిపోతారు. అవునా కాదా? సో పెద్ద మార్కెట్ దేనికి ఉంది? ప్రిలిమ్స్కి ఉంది, మెయిన్స్ కాదు. సో కోచింగ్ అకాడమీస్ అన్నీ ఇక్కడ ఫోకస్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఫీజు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. క్లియర్? నేనేం చేస్తున్నాను, వాట్ విల్ ఐ డూ, will let you know in the last part of the video. Till then, watch it. Now, రాష్ట్రకూటాస్ గురించి రాంగ్ స్టేట్మెంట్ చెప్పండి. కృష్ణ 3 ద ఫేమస్ రాక్ కట్ టెంపుల్ ఎట్ శివ ఎట్ ఎల్లోరా. ఈయన బిల్డ్ చేశారా? సి. కృష్ణ 1 కైలాసనాథ రాక్ కట్ టెంపుల్. సో కృష్ణ 3 becomes wrong. Clear? దంతి దుర్గా founder of Rashtrakutas. This is correct. Amogha Varsha, the first Kannada book writer. See, earliest Kannada work on poetics by Amogha Varsha. అందుకే ఈయన్ని కవిరాజ మార్గ కూడా అంటారు. కెన్ యూ ఇమాజిన్? మీరు ఇమాజిన్ చేయగలుగుతున్నారా ఒక్క పుస్తకం నుంచి ఇన్ని క్వశ్చన్లా? ఎస్. నౌ నెక్స్ట్, ఇప్పుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఏమడిగాడు? నరసింహవర్మన్ 1 defeated Vikramaditya 1 and city of Kanchi was captured. Narasimhavarman 1 defeated Pulakesin 2. Okay, defeated Pulakesin 2. Nandivarman 2 defeated Pulakesin 2. సో ఈజీగా
మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సి బికమ్స్ 4. సి 4 అయిన వెంటనే ఆన్సర్ వచ్చింది. మీకు అర్థమవుతుందా? సో దిస్ బుక్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఏపీపీఎస్సి హిస్టరీ పార్ట్. వేరే సబ్జెక్ట్స్ గురించి కూడా నేను ఒక డీటెయిల్గా వీడియో తెస్తాను. బట్ దేర్ ఈస్ అ సర్ప్రైజ్ ఫర్ యూ ఆల్ గైస్. ఏపీపీఎస్సికి ప్రిపరేషన్ అయిన వాళ్ళు, ఏపీపీఎస్సికి ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు, అది గ్రూప్ 1 అవనివ్వండి, అది గ్రూప్ 2 అవనివ్వండి. ఎస్, మనం ఈసారి ప్రిలిమ్స్ని చాలా ఈజీగా తక్కువ కంటెంట్తో డీల్ చేద్దాం, బట్ విత్ వెరీ హై లాజిక్. ఓకే, ఐఎమ్ ఆల్సో ఫేమస్ ఫర్ మై హ్యాక్స్ కోర్స్. ఇఫ్ యు నో యు నో. ఎస్, సో అదే హ్యాక్స్ని నేను ఏపీపీఎస్సిలో కూడా తెస్తాను. ఎలా మనం ఒక క్వశ్చన్ రాకపోతే దాంతో డీల్ చేయాలి. క్లియర్? నౌ నెక్స్ట్, ఇన్ సంగం లిటరేచర్ వెలాలర్స్ అంటే ఏంటి? వెలాలర్స్ వర్, అదే పుస్తకం నుంచి చిన్న స్క్రీన్ షాట్ తీశాను. వెలాలర్స్ వర్ అగ్రికల్చరిస్ట్. ఇదొక సోషల్ క్లాస్. మీకు అర్థమవుతుందా? ఇదొక సోషల్ క్లాస్. ఓకే, వెలాలర్స్ ఆర్ రిచ్ పీసెంట్స్ వర్ డామినెంట్. సింపుల్. బ్రాహ్మణాస్ కాదు, ఎందుకంటే ఇది 4th క్యాస్ట్ రాసింది. ఓకే, ఇది 4th క్యాస్ట్. ఇది సారీ, బ్రాహ్మణాస్ ఇది ఏంటి రాసింది? రిచ్ పీసెంట్ కమ్యూనిటీ ఇది. సో బ్రాహ్మణాస్ కాదు. అగ్రికల్చరల్ లేబరర్స్ హూ ఆల్సో వర్క్ విత్ యానిమల్ స్కిన్స్. విత్ యానిమల్ స్కిన్స్. ఇక్కడ ఎక్కడ కూడా యానిమల్ స్కిన్ గురించి వాడు రాయలేదు. క్లియర్? సో ఈజీలీ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు ఆన్సర్. అదే పుస్తకం. నెక్స్ట్, డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ చంద్రగుప్త 1 ద షకాస్ వర్ డిఫీటెడ్. ఇక్కడ ఏంటి రాసింది? ఫస్ట్ లైన్లో అదే పుస్తకం. చంద్రగుప్త 2 defeated Sakas. So this statement becomes wrong. Samudragupta's South India conquest. Samudragupta's South Indian conquest did not lead to any permanent annexation. ఇక్కడ ఏంటి రాసిందయ్యా? Samudragupta's policy in South India was different. He did not annex those kingdoms. This becomes correct. ఎంత సింపుల్గా అవుతుందో చూస్తున్నారా మీరు? నెక్స్ట్, in the Satavahanas inscriptions, the term Katakas and Skandavaras అంటే ఏంటి? అదే పుస్తకం, అదే స్క్రీన్ షాట్. సే దిస్, Katakas and Skandavaras, మిలిటరీ క్యాంప్స్. మిలిటరీ క్యాంప్స్. అయ్యా, ఏపీపీఎస్సి ఈజ్ నాట్ అన్ప్రెడిక్టబుల్. యూపీఎస్సి లాగా ఏపీఎస్సి అన్ప్రెడిక్టబుల్ కాదు. వీ జస్ట్ నీడ్, మన కంటెంట్ తక్కువ కావాలి. ఒక 50 పేజీలు చదవండి, కానీ అది మళ్ళా మళ్ళా చదవండి. అర్థమవుతుందా? ఒక 5 సార్లు, 10 సార్లు, 15 సార్లు రీడ్ ఇట్ కంటిన్యూస్లీ. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు నో అబౌట్ మై సెల్ఫ్, ఐ విల్ పుట్ అ రీల్. ఐ హ్యావ్ క్లియర్డ్ జిఎస్ కట్ ఆఫ్ ఫర్ యూపీఎస్సి 4 times. ఎస్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 నేను 2 times తీశాను. 2 times రాశాను యాక్చువల్గా. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 times క్లియర్ అయింది. లాస్ట్ టు లాస్ట్ మెయిన్స్ ఐ మిస్డ్ ద కట్ ఆఫ్ విత్ 13 marks. సి, నేను మీకు చెప్పట్లేదు దట్ ఐఎమ్ అన్ ఆఫీసర్. ఐ ఆమ్ నాట్ మిస్గైడింగ్ యూ. ఎస్, ఐ ఆమ్ నాట్ అన్ ఆఫీసర్. ఐ ఆమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ టు యూ. బట్ మై వే ఆఫ్ టీచింగ్ అండ్ మై వే ఆఫ్ లెర్నింగ్ సోర్సెస్, తక్కువ సోర్సెస్ ఎక్కువ లాజిక్, కెన్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ యువర్ ప్రిలిమ్స్. క్లియర్? నేను మార్కెట్లా కాదు. నేను మీకు కావాలంటే ప్రూఫ్స్ కూడా పెట్టేస్తాను. క్లియర్? ఆల్సో వీ హ్యావ్ అ టెలిగ్రామ్ ఛానల్, యూ కెన్ ఫాలో. డిస్క్రిప్షన్ నేను లింక్లో పెడతాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. క్లియర్? నౌ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఐటమ్స్ లిస్టెడ్ అబౌవ్ were introduced by Shakas and Kushans from Central Asia. గమనించండి, అదే పుస్తకం, అదే స్క్రీన్ షాట్. ఆర్మర్, టర్బన్స్, ట్రౌజర్, హెల్మెట్స్, లాంగ్ కోట్స్. లాంగ్ కోట్, ట్రౌజర్, టర్బన్, హెల్మెట్స్. బూట్స్ కూడా ఉండాలి ఎక్కడో దగ్గర. ఓకే, సో దిస్ ఈస్ ద peaks. This should be an eye opener video for you all guys.
ఓకేనా? క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఐ అగ్రీ. ఈ క్వశ్చన్ ఈ పుస్తకం నుంచి రాలేదు, నేను ఒప్పుకుంటున్నాను. బట్ ఈ ఒక్క ఆప్షన్, దిస్ వన్ ఆప్షన్ కెన్ బి ట్రేస్డ్ విత్ దిస్ బుక్. I am being very frank, this question is not from our book, from our source. Clear? Okay. Now, Mahajanapadas capital. Avanti, see. Avanti capital ఏంటి? Avanti ఏది? Where is Avanti? Avanti, this is Avanti. Ujjain. Okay. Kosala ఏది? This is Kosala. Shravasti. Okay. Vatsa. Okay. Vatsa is in the other page. అది పెట్టలేదు. Anga. Anga is Champa. Simple. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జామ్లో దీని రివర్స్ గురించి రావచ్చు. ఎస్, నెక్స్ట్ ఎగ్జామ్లో దీని రివర్స్ గురించి రావచ్చు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా దీని దగ్గర ఉంది. సో డోంట్ వరీ, మనం చాలా కాంప్రహెన్సివ్గా ప్రిపేర్ అవుతాము. నౌ, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ జైనిజం. నీట్గా చూస్తే అదే పుస్తకంలో ఏంటి రాస్తుంది? ప్రకృతి లాంగ్వేజ్ ఎక్కువ యూజ్ చేసేవారు జైన వాళ్ళు. ఓకే, సో ప్రకృతి లాంగ్వేజ్ యూజ్ చేసేవారు. ఇది కరెక్ట్ కదా? వాడేమడిగాడు? ఇన్కరెక్ట్ అడిగాడు. దిస్ ఇస్ కరెక్ట్. Their religious literature was written in Ardha Magadhi. See, ఇప్పుడు నీట్గా గమనిస్తే ఇక్కడ అర్ధ మగధి. యా, దే ఆర్ రిటన్ ఇన్ అర్ధ మగధి, ఏ ఫార్మ్ ఆఫ్ ప్రకృతి లాంగ్వేజ్. సో ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఇది కాదు. ద ఎర్లీ జైనాస్ డిస్కార్డెడ్ సంస్కృత్ లాంగ్వేజ్. ద ఎర్లీ జైనాస్ డిస్కార్డెడ్ సంస్కృత్ లాంగ్వేజ్. నాన్ ఆగమ్ లిటరేచర్ ఆగమ్ తర్వాత వచ్చింది. మీకు అర్థమైందా? సో ఇది లేటర్ జైనాస్. సో లేటర్ జైనాస్ ఎక్కువగా సంస్కృతిలో వచ్చింది. సో ముందు వచ్చేవి సంస్కృతి రాలేదు. దే నెవర్ యూజ్డ్ అపభ్రంశ ఫర్ ఎర్లియస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ జైనిజం. దిస్ బికమ్స్ కరెక్ట్. దిస్ ఈజ్ రాంగ్. మీకు అర్థమైందా? సో క్వశ్చన్ డైరెక్ట్గా ఉండకపోయినా ఇండైరెక్ట్గా డిరైవ్ చేసుకోవచ్చు. అర్థం అవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. లేటర్ వేదిక్ పీపుల్ ఏ పాటరీ యూజ్ చేసేవారు? బ్లాక్ వేర్, రెడ్ వేర్, బ్లాక్ వేర్, పెయింటెడ్ గ్రే వేర్, రెడ్ వేర్, నార్త్ బ్లాక్, పాలిష్డ్ వేర్. అదే పుస్తకం లేటర్ వేదిక్ కల్చర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పెయింటెడ్ గ్రే వేర్. సో కంపల్సరీగా ఈ ఆప్షన్ రావాలి. ఓకే, అన్నిట్లో ఉంది, వెరీ గుడ్. బట్ ఐఎమ్ సేయింగ్ యూ, ఒకవేళ ఇదే ఇదే బుక్లో హరప్పాన్ చాప్టర్ చదివేస్తే, హరప్పన్ సివిలైజేషన్, అక్కడ ఈజీగా ఈ రెండు కూడా ట్యాకల్ అయిపోతాయి. మీకు అర్థమవుతుందా? హరప్పా చాప్టర్లో బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ ఎక్కువ యూజ్ చేసేవారు. సో మరి హరప్పాలో ఉన్నప్పుడు, హరప్పా తర్వాత కదా వేదిక్ కల్చర్, సో దీని తర్వాత కూడా యూజ్ చేస్తారు. సో 1 కూడా వస్తుంది, 3 కూడా వస్తుంది. సో ఇది రాదు, ఇది రాదు. ఆన్సర్ విల్ బి 3 or 4. అర్థమవుతుందా? సో క్వశ్చన్ డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా కూడా మనం డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, యా, దిస్ క్వశ్చన్ వాజ్ నాట్ ఇన్ అవర్ బుక్. నేను మొహం మీద చెప్తాను, ఏది కూడా డబుల్ సైడెడ్ మైండ్కి చెప్పను. బికాస్ ఈవెన్ ఐఎమ్ అన్ ఆస్పిరెంట్, ఐఎమ్ స్టిల్ అన్ ఆస్పిరెంట్. ఎస్. సో మీ ఫ్యూచర్కి ఇష్యూ, మీ ఫ్యూచర్ లైఫ్కి ఇష్యూ వచ్చే ఫ్యాక్ట్స్ కానీ, సోర్సెస్ కానీ, తప్పు మాటలు కానీ నేను చెప్పను. క్లియర్? ఈ క్వశ్చన్ రాలేదు. దిస్ క్వశ్చన్ వాజ్ నాట్ ఫ్రమ్ అవర్ బుక్. క్లియర్? డన్? ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసి దాని యొక్క సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలుసుకుందాం. I will also soon be bringing group 2 sources video also. Okay, and I am planning to launch a full-fledged free initiative for all you guys. Okay, in YouTube itself, everything won't be free, but yes, మీకు కావాల్సిన కంటెంట్, మీకు మార్కెట్లో దొరకలేని కంటెంట్, ఒక క్వశ్చన్ని ఎలా డీల్ చేయాలి, ఒక క్వశ్చన్ రానప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలి, సో దట్ విల్ బి రివల్యూషనరీ స్టెప్ ఇన్ అవర్ APPSC జర్నీ. ఓకే, వీడియో నచ్చితే లైక్, కమెంట్, సబ్స్క్రైబ్
ఇలాంటివి చెప్పను. ఇఫ్ యూ రియల్లీ లైక్ ద వీడియో, జస్ట్ స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. ఓకే, దిస్ ఇయర్ ఏపీఎస్సి షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ద ప్రీవియస్ ఏపీఎస్సి. ఓకే, నేను ఒకవేళ తెలుగు తక్కువ యూజ్ చేస్తున్నాను అనిపిస్తే కమెంట్లో పెట్టండి. ఐ విల్ ట్రై టు యూజ్ మోర్ తెలుగు అండ్ లెస్ ఇంగ్లీష్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ గైస్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.